మన ప్రభువైన క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు. 4వ పుస్తకము సంఖ్యాకాండము యొక్క వివరణ. ఇశ్రాయేలీయులు అవిశ్వాసము అవిధేయత వలన దాదాపుగా 40 సంవత్సరములు అరణ్యములో సంచరించిన చరిత్రనే సంఖ్యాకాండము చెప్పుచున్నది. హెబ్రీ మూల భాషలో దీనికి చెప్పబడిన మొదటి మాట వాక్వే తేబర్ చెప్పబడినది అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అని దాని అర్థము. ఆజ్ఞ అరణ్య ప్రయాణము ప్రారంభములోనే ఇశ్రాయేలీయులలో యుద్ధమునకు వెళ్ళుటకు అర్హులు ఎంతమంది అని లెక్కించి తీర్మానించాలి. దాదాపుగా 38 సంవత్సరముల తరువాత రెండవసారి ఒక లెక్కింపు జరిగినది. అప్పుడు వారి అరణ్య ప్రయాణపు చివరి ఘట్టములో మోయాబు మైదానములోనికి వచ్చిరి. ఆ సమయములో మోషే ఎదుట ఉన్నవారిలో 2 తప్ప తక్కిన వారంతా 2వ తరము వారు. ఈ 2 లెక్కింపులు ఈ పుస్తకము యొక్క పేరుకు బలమునిచ్చేవిగా నున్నవి. జనసంఖ్య లెక్కింపులో నేర్చుకొనవలసిన శ్రేష్టమైన పాఠం ఒకటి ఉన్నది. మొదటి లెక్కింపు జరిగినప్పుడు యుద్ధవీరులుగా లెక్కించబడిన వారు 6 లక్షలకు పైగా నున్నారు. వారందరూ అరణ్యములో రాలిపోయిరి. ఏదేమైనప్పటికీ కనానులో కాలు మోపే సమయమునకు ఇంకొక 6 లక్షలకు పైగా యుద్ధవీరులు యుద్ధ భూమిలోనికి దుమికిరి. దేవుని యొక్క ఉద్దేశములు ఎల్లప్పుడూ సరి అయిన సమయములో నెరవేరును. దానిని ఎవరు అడ్డుకొనలేరు. అధిక సంచార సమయము. కాదేశ బర్నేయలో నుండి కనానుకు వెళ్ళుటకు 11 దినముల ప్రయాణము చాలును. దానికి బదులుగా 38 సంవత్సరములు అరణ్య మార్గమున సంచరించి కష్టములు అనుభవించిరి. దేవుడు 95వ కీర్తనలోని 2 వచనములలో ఇశ్రాయేలీయుల క్లిష్ట పరిస్థితిని గూర్చి చెప్పెను. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. కీర్తనలు 95 అధ్యాయము 10-11 వచనములు. అన్ని పాపములకు నివాసము అవిశ్వాసమే. దాని ఫలితం సర్వనాశనమని హెబ్రీ గ్రంథకర్త ఈ చరిత్రను జ్ఞాపకము చేసుకొని 3-4 అధ్యాయములలో విశదీకరించెను. ఈ విధముగా దేవుని ప్రజల మధ్యకు వచ్చిన అవిశ్వాసము అనే పాపము విపత్తులకు విత్తనములు విత్తినది. వారు అరణ్యములో చనిపోయిరి. ప్రధాన యాజకుడైన అహరోను ఆయన సహోదరి మిర్యాము వాగ్దాన దేశమును చూడకుండా పోయిరి. మోషే ప్రజలను బట్టి విసుగు చెంది కోపగించుకొని దేవుని ఎదుట పాపము చేయటము జరిగినది. షీను అరణ్యములో నీరు లేక జనులు సనిగినప్పుడు నీరు ఇమ్మని బండతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపించెను. మోషే 2 మారులు బండను కొట్టెను. కాబట్టి వాగ్దాన దేశమును చూడటం మాత్రమే గాని దానిలో నీవు కాలు పెట్టవు అని దేవుడు చెప్పెను. మోషే పిస్గా కొండ శిఖరమున మరణించెను. సంఖ్యాకాండము
26 నుండి 33 వరకు ఉన్న అధ్యాయములలో మోయాబు మైదానములోనికి వచ్చిన క్రొత్త తరము వారు కనానును స్వతంత్రించుకొనుటకు దేవుడు వారిని స్థిరపరచడాన్ని చూస్తున్నాము. దేవుని దీర్ఘశాంతము, నమ్మకత్వము ఇక్కడ ప్రత్యక్షమగుచున్నది. యెహోషువ మోషేకు బదులుగా దేవుని ప్రజల నూతన నాయకునిగా అభిషేకము చేయబడడం ఇక్కడ చూడవచ్చును. ఉద్దేశము వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటకు ఇశ్రాయేలీయులు ఎలాగు తెగించిరి, వారి యొక్క పాపము ఎలాగు శిక్షించబడినది, వారు ఇంకను ప్రవేశింప ఎలాగు ప్రయత్నించిరి. గ్రంథకర్త మోషే కాలము క్రీస్తు పూర్వము 1450 నుండి 1410 మధ్య కాలములో. గత చరిత్ర సీనాయి ప్రాంతపు పెద్ద ఇసుక ఎడారి, కనానుకు ఈశాన్యములో ఉన్న ప్రాంతము. ముఖ్య వచనములు 14వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము వరకు, 20వ అధ్యాయము 12వ వచనము వరకు. ముఖ్యమైన వ్యక్తులు మోషే, అహరోను, మిర్యాము, యెహోషువ, కాలేబు, ఎలియాజరు, కోరహు, బిలాము. ముఖ్యమైన స్థలములు సీనాయి పర్వతము, వాగ్దాన దేశమైన కనాను, కాదేశ బర్నేయా, హోరేబు కొండ, మోయాబు మైదానము. గ్రంథ విభజన సంఖ్యాకాండమును 3 ముఖ్యమైన భాగములుగా విభజించవచ్చును. మొదటి భాగము ప్రయాణమునకైన సిద్ధపాటు, ప్రయాణ ప్రారంభము. మొదటి అధ్యాయము నుండి 13 అధ్యాయములు. రెండవ భాగము అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి, 14వ అధ్యాయము నుండి 25 అధ్యాయములు వరకు. మూడవ భాగము కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట, 26వ అధ్యాయము నుండి 36 అధ్యాయముల వరకు. కొన్ని క్లుప్తమైన వివరములు. పరిశుద్ధ గ్రంథములో 4వ గ్రంథము, అధ్యాయములు 36, వచనములు 1288, ప్రశ్నలు 59, నెరవేరిన ప్రవచనములు 42, నెరవేరని ప్రవచనములు 15, దేవుని సందేశములు 72, ఆజ్ఞలు 554, వాగ్దానములు 5, హెచ్చరికలు 79. మే గాడ్ బ్లెస్ యూ.